నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీల ప్రభుపాదుల వారు రాసిన బుక్లలో ఒకటి ప్రకృతి నియమాలు మనం రీడింగ్ చేసుకోబోతున్నాము. అందులో ఫస్ట్ టాపిక్ ఉపోద్ఘాతము. అల్పమైన పశువుల కంటే ఉన్నతంగా వివేకము కలిగిన జీవుడని మనిషి గర్విస్తుంటాడు. అయినా స్వలాభము కొరకు ప్రకృతి రహస్యాలను తెలుసుకోవడానికి తన వివేకాన్ని ఉపయోగించినప్పుడు అతడు పరిష్కరించలేని సమస్యల వలయంలోకి లోతుగా కూరుకొని పోతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. మోటారు ఇంజన్ చేరవలసిన చోటకు మనను వేగంగా చేర్చినప్పటికీ వాతావరణ కాలుష్యాన్ని, చమురు మీద విపరీతమైన పరాధీనతను కలిగిస్తుంది. పరమాణువు నియంత్రణ మనకు చౌకగా శక్తిని ఇచ్చినప్పటికీ సామూహిక వినాశాన్ని కలిగించే ఆయుధాలను, చెర్నోబిల్లోని అణుశక్తి కేంద్రంలో జరిగినట్టి ఘోర ప్రమాదాలను, అత్యంత ప్రమాదకరమైనట్టి రేడియో ధార్మిక వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడాన్ని కలుగచేస్తుంది. నవీన వ్యవసాయ పద్ధతులు సూపర్ మార్కెట్లలో నానా రకాలైన ఆహార పదార్థాలను పుష్కలంగా సరఫరా చేసినప్పటికీ చిన్నగారు రైతు వ్యవస్థ నశించిపోవడానికి, భూగర్భ జలాలు కలుషితము కావడానికి, సారవంతమైన భూమి నశించిపోవడానికి, ఇంకా ఎన్నో ఇతర సమస్యలకు కారణమవుతుంది. స్వప్రయోజనాల కొరకు ప్రకృతి నియమాలను వాడుకునే ప్రయత్నంలో మనం ఏదో విషయాన్ని మర్చిపోతున్నామని స్పష్టమవుతుంది. ఆ ఏదో విషయం ఏమిటి? ఈ సృష్టిలోని ప్రతిదీ భగవంతునికే చెంది అతని ఆధీనంలోనే ఉంటుంది. కనుక మనిషి తన అవసరం కొరకు తన వంతుగా ఏర్పరచినట్టి వాటిని తీసుకోవాలి. ఇతరమైన వాటిని ఎవరికి చెందినవో చక్కగా ఎరిగిన వాడే వాటిని అతడు స్వీకరించకూడదు అని భారతదేశపు జ్ఞాన గ్రంథాలని తెలియబడే ఉపనిషత్తులలోని ప్రధాన ఉపనిషత్తు అయినట్టి ఈశోపనిషత్తులోని మొదటి మంత్రంలోనే మనకు కనిపిస్తుంది. ప్రకృతిలో ఈ నియమము పనిచేస్తున్నట్లు మనం చూడవచ్చు. భగవంతుడు ఏర్పరిచినట్టి ప్రకృతి ఏర్పాట్లు పశుపక్షాదులకు పోషిస్తున్నాయి. ఏనుగు ప్రతిరోజు 50 కిలోల ఆహారాన్ని తింటుంది. చీమ ఏవో కొన్ని ఆహార పలుకులు తింటుంది. మనిషి జోక్యం కలిగించకపోతే ప్రకృతి సమతుల్యత సమస్త జీవులను పోషించగలుగుతుంది. ప్రస్తుత జనాభా కంటే 10 రెట్లు అధిక జనాభాకైనా అవసరమైన ఆహారాన్ని భూమి ఉత్పత్తి చేయగలదని ఏ వ్యవసాయ శాస్త్రజ్ఞుడైనా చెప్పగలుగుతాడు. కానీ రాజకీయ కుట్రల వలన, అనుచిత భూపంపిణీ వలన ఆహారానికి బదులుగా పొగాకు, టీ, కాఫీ వంటి వాణిజ్య పంటల సాగుబడి వలన సారవంతమైన భూమి తగ్గిపోవడం వలన అమెరికా వంటి ధనిక దేశాలలో కూడా లక్షలాది జనులు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రకృతి నియమాలను మనం వాటిని సృష్టించినట్టి భగవంతుని దృష్టిలో అర్థం చేసుకోవాలి. అతని దృష్టిలో భూలోక వాసులందరూ అంటే భూమిపైన, నీళ్లలో, గాలిలో ఉండే సకల జీవులు తన సంతానమే అయినా ఎంతో అభివృద్ధి చెందినట్టి జీవులమైన మనం జంతుబాధ, వర్షాలకు కారణమయ్యే అడవులను నశింపజేయడము వంటి కార్యాల ద్వారా ఆ సంతానాన్ని అతి క్రూరంగా హింసిస్తున్నాం. కనుక అందం లేనట్టి ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, అంటువ్యాధులు, కరువు కాటకాలతో క్లేశాలకు గురి కావడంతో ఆశ్చర్యమేముంది? ఇతరుల హక్కులకు పట్టించుకోకుండా ఇంద్రియ భోగాన్ని కోరడమే మన సమస్యలన్నిటికీ కారణం. ఈ హక్కులు తండ్రి సంబంధంలో ఉండే పిల్లవాడి హక్కుల వంటివి. తండ్రి ఆస్తిలో భాగం పంచుకోవడానికి ప్రతి సంతానానికి హక్కు ఉంటుంది. కనుక భూమిపై ఉండే సకల జీవుల సభ్రతత్వాన్ని తయారు చేయడం అనేది భగవంతుని విశ్వజననమైన పితృభావాన్ని అర్థం చేసుకోవడం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే మనం గమనించినట్లుగా సమస్త సృష్టిని భగవంతుడు తయారు చేసి తన ఆధీనంలో ఉంచుకున్నాడని వేద సరస్వతం ప్రకటిస్తుంది. భగవంతుని అనుమతి లేనిదే గడ్డి పోసైనా కదలదు. అతడే సంపూర్ణుడు. ఆయన
అటువంటప్పుడు మన స్థితి ఏమిటి? మన సహజమైన స్థితి భగవంతునికి సేవించడం అని వేద వాగ్మయంలో దీనికి మనకు సమాధానం లభిస్తుంది. భగవంతుడే పరమభోక్త. సేవ ద్వారానే మనం అతని ఆనందంలో భాగం పంచుకోవాలి తప్ప విధిగా భోగించడానికి ప్రయత్నించకూడదు. భగవంతుడు సర్వశక్తిమంతుడు, అందుకే పూర్తిగా స్వాతంత్రుడు. మనకున్నటువంటి సూక్ష్మమైన స్వాతంత్రం అతనికి ఉండే పూర్ణ స్వాతంత్రానికి చిన్న ప్రతిబింబం మాత్రమే. ఆ సూక్ష్మమైన స్వాతంత్రాన్ని పరచడం భగవంతునికి వేరుగా భోగించాలని ప్రయత్నించడమే మన ప్రస్తుత దుస్థితికి కారణమైంది. ఎందుకు మనం స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేస్తున్నాము? మన నిజమైన స్వభావాన్ని తెలుసుకోవడమే దానికి కారణం. మనం దేహాలం కామని, ఆత్మలమని, దేహంలో ఉంటూ వాటి కదలికలకు కారణమయ్యే సూక్ష్మమైన చైతన్య కణాలు. వేద విజ్ఞానం తెలిపాఠంగా చెబుతుంది. కారు అనే యంత్రం దానిలో ఉండే డ్రైవర్ను ఒక చోట నుండి వేరొక చోటుకు ప్రయాణించడానికి సహకరించినట్లుగా దేహం అనే యంత్రం ఆత్మ పనిచేయడానికి భగవంతునికి చెందిన ప్రకృతిలోని అనుభూతులను, ఆలోచనలను అనుభూతులను చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఆధ్యాత్మికమైన వారిగా అంటే భగవంతుని అంశములుగా మనం మన నిజమైన స్థితిని అర్థం చేసుకున్నప్పుడు కాలు లేదా చెయ్యి మొత్తం దేహాన్ని సేవించినట్లుగా భగవంతుని సేవించడానికి మనం ఉపదేశించబడ్డామని తెలుసుకుంటాము. కానీ మన సమస్య ఏమిటంటే దేహానికి అన్యాయంగా ఉండే మన ఉనికిని మర్చిపోయి దేహంతోటే మనం పటత్మయము చెందుతాము. ఒక వ్యక్తి అమెరికాలో జన్మిస్తే తనను అమెరికా వాడేనని అనుకుంటాడు. ఒకవేళ అతడు ఫ్రాన్స్లో జన్మిస్తే తనను ఫ్రెంచ్ వాడని అనుకుంటాడు. అలాగే మనం లింగ, జాతి, కుల, సాంఘిక స్థితులను బట్టి కూడా మనల్ని చెప్పుకుంటాము. కానీ ఇవన్నీ దేహానికి సంబంధించినవి కానీ ఆత్మకు సంబంధించినవి కావు. అందుకే వీటిని మనం నిజమైన స్వరూపంగా భావించడం అనేది భగవంతునితో మనకు గల సంబంధాన్ని మరచిపోయేటట్లుగాను, ఆ దేవదేవుని చెందిన భౌతిక ప్రకృతిని స్వాతంత్రంగా భోగించే వారిగాను మనల్ని చేస్తుంది. కర్మ భాగవద్గీతాధారితమైనప్పుడు కర్మ సిద్ధాంతంగా పిలువబడే సూక్ష్మ నియమంచే నియంత్రించబడుతుందని వేద చారసత్వం వివరిస్తుంది. ఈ ప్రపంచంలో మనం చేసిన దానికి ఫలంగా సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని మనం అనుభవించడం అనే దానికి సంబంధించిన ప్రతిచర్యల సాధారణంగా నియమే ఇది. నేను ఒక జీవికి కష్టాన్ని కలిగిస్తే జీవిత చక్రం తిరిగినంత ఖచ్చితంగా అటువంటి కష్టాన్ని నేను బలవంతంగా అనుభవించవలసి ఉంటుంది. నేను వేరొకరిని సుఖాన్ని కలిగిస్తే అటువంటి సుఖమే నా కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రతి శ్వాసతోనూ ప్రతి సెకండ్కు మనం చేసే కర్మలు ఈ భౌతిక జగత్తులో సుఖ దుఃఖాలు కలుగజేస్తాయి. అందం లేని ఈ ప్రతిచర్యలు అనుభవించడానికి ఒకటి కంటే ఎక్కువ జన్మలు అవసరం పడతాయి. అందుకే పునర్జన్మ ఉండి తీరాలి. భారతదేశంలోని ఇతర తూర్పు దేశాలలోనూ విస్తృతంగా అంగీకరించబడి అప్పటికి పునర్జన్మ సిద్ధాంతాన్ని ఇటీవల కాలం వరకు పాశ్చాత్య దేశాలలో కొద్దిమంది మాత్రమే అంగీకరించారు. క్రైస్తవ మందిరాలు వందలాది సంవత్సరాల కిందటే పునర్జన్మ సిద్ధాంతాన్ని నిషేధించబడ్డాయి. క్రీస్తు శకం 300 నుండి క్రీస్తు శకం 600 వరకు ఉన్నట్టి క్రైస్తవ మత చర్చిల చరిత్రకు సంబంధించిన ఒక పెద్ద కథ ఇది. ఈ వివాదాన్ని ప్రస్తావించడం ఈ పుస్తకం పరిధిలో లేనప్పటికీ ఈ అత్యంత ముఖ్యమైన విషయాన్ని త్రోసిపుచ్చడం అనేది పాశ్చాత్య దేశవాసులకు ఉన్నట్టి సృష్టిని గురించి ఉన్నట్టి భావనలో ఒక శూన్యతను మిగిల్చింది. అయినా గడిచిన దశాబ్దంలో చాలా మంది పాశ్చాత్య తత్వవేత్తలు పునర్జన్మ సిద్ధాంతాన్ని గంభీరంగా చర్చించడం మొదలుపెట్టారు. ఉదాహరణకు ఎమోరీ వైద్య విశ్వవిద్యాలయంలోని డాక్టర్ మైకేల్ సబోమ్ మరణం జ్ఞాపకాలు, ఒక వైద్య పరిశోధన అనే పుస్తకాన్ని వ్రాసాడు. ఆ పుస్తకంలో గుండె ఆగిపోయిన రోగులు చెప్పినట్టు శరీరానికి బయట అనుభవించిన అనుభూతులకు సంబంధించిన అధ్యయనాలకు ఆయన ధృవపరిచాడు. కొన్ని మత గ్రంథాల అభిప్రాయం ప్రకారం దేహం మరణించిన తర్వాత కూడా ఉండే ఆత్మ అంటే నిజానికి మెదడు నుండి విడిపోయే మనస్సేనా అని సబం రాశాడు. అలాగే పునర్జన్మను సమర్థించే 20 దృష్టాంతాలు అనే పుస్తకంలో వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఇయాన్
స్టీవెన్సన్ అనే మానసిక వైద్య నిపుణులు ఆ పిల్లలలోని పునర్జన్మ స్మృతులను పరిశీలించి గ్రంథస్థం చేశాడు. పాశ్చాత్య దేశంలోని శాస్త్రవేత్తలందరిలోనూ పునర్జన్మ సిద్ధాంతము అతి శీఘ్రంగానే అంగీకరించబడుతుందని హిప్నోటిక్ రిగ్రెషన్ వంటి పద్ధతులను ఉపయోగించి చేసినట్లు ఇతర అధ్యయనాలు సూచించాయి. మానవుని గమనం గురించిన వివరణలో ఆత్మ యొక్క పునర్జన్మని వైదిక సాహిత్యము కేంద్ర విషయంగా చేసుకున్నది. ఒక పిల్లవాడు అమెరికాలోని సంపన్న తల్లిదండ్రులకు పుడుతుంటే ఇంకొకడు ఇథియోపియా దేశంలోని ఆకలితో అలమటించే పేద రైతులకు ఎందుకు పుడుతున్నాడు అనే సరళమైన ప్రశ్నను మనం గమనిస్తే ఈ విషయం మనకు స్పష్టమవుతుంది. కేవలం కర్మ సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతమే అంటే అనేక జన్మాలుగా వస్తున్నటువంటి వరదానాలకు, శిక్షలకు ఈ ప్రశ్నకు సులభంగా సమాధానం చెప్తుంది. ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము అని ఈ పుస్తకం ప్రధానంగా 2 మూలాల నుండి కూర్చోబడింది. అందులో మొదటి శ్రీ ఈశోపనిషద్ మీద కృష్ణ కృపామూర్తి శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు ఇచ్చిన ఉపన్యాసాలు. 1917 సంవత్సరం వసంత ఋతువు సమయంలో లాస్ ఏంజల్స్లో చెప్పబడిన ఈ ఉపన్యాసాలు విశ్వం నిజానికి ఏ విధంగా పనిచేస్తుందని విషయానికి ఎంతో జ్ఞానపూర్వకమైన వివరణను ఇస్తాయి. శ్రీల ప్రభుపాదుల వారి శ్రీమద్ భాగవత వ్యాఖ్యానమే 2వ మూలము. కపిల భగవాను నుంచే విపరీత కర్మల వివరణ అనే పేరు కలిగిన 3వ స్కందంలో 30వ అధ్యాయము నుండి మేము దానిని తీసుకున్నాము. భగవంతుని ప్రకృతి చట్టాలను ఉల్లంఘించిన కర్మ సిద్ధాంతం ప్రకారము శిక్షను అనుభవించే పాపి అయిన జీవుని గతిని ఆ అధ్యాయంలో మనం తెలుసుకోవచ్చు. మీరు పుణ్యకర్మ చేస్తే తదుపరి జన్మలో మీకు నామమాత్ర సుఖం లభిస్తుంది. కానీ మీరు జన్మ మృత్యు చక్రంలోనే బంధించబడి ఉంటారు. ఇక పాపకర్మ చేస్తే ఆ పాప ఫలితాన్ని తప్పకుండా అనుభవించడమే కాకుండా జన్మ మృత్యువులలో కూడా బంధింపబడి ఉంటారు. కానీ మీరు కృష్ణుని కొరకు పని చేస్తే పుణ్యము పాపము అనే ఫలితాలే ఉండవు. అప్పుడు మరణ సమయంలో మీరు కృష్ణుని దగ్గరికి వెళ్తారు. కర్మబంధాన్ని త్రెంపివేయడానికి ఇదొక్కటే మార్గం అని ఈశోపనిషత్తు ఉపన్యాసంలో శ్రీల ప్రభుపాదులు అన్నారు. ఇదివరకే చెప్పినట్టు సమస్త దుఃఖాల నుండి బయటపడడానికి సమస్త మానవ సమాజానికి ఇదొక్కటే మార్గము. ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు దుఃఖాలను పూర్తిగా తొలగించుకోవడం అనేది అసాధ్యము. ఎందుకంటే వేదోపదేశాలలో చెప్పబడినట్లు ఈ భౌతిక జగత్తు సహజంగానే దుఃఖ ప్రదేశము. విశుద్ధమైనట్టు ప్రకృతి శక్తుల నడుమ మనం నిజానికి నిస్సహాయములమనే. అందుకే ప్రకృతికి ప్రభు అయినట్టు భగవంతుని సంకల్పాన్ని చేసుకొని దానిని అనుసరించడమే మనకు ఉన్న ఏకైక ఆశ. ప్రకృతి నియమాలు అనేవి ఒక దోషరహితమైన న్యాయము. కేవలం ఈ విధంగానే మనం ప్రకృతి నియమాలను దాటగలుగుతాము. పునర్జన్మ చక్రాన్ని సమాప్తి చేయగలుగుతాము. భగవత్ ప్రేమ అనే జీవన పూర్ణత్వాన్ని సాధించగలుగుతాము. భగవత్ రాజ్యంలో స్థానాన్ని పొందగలుగుతాము. హరే కృష్ణ.